వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయన్ను కాజీపేట రైల్వే కోర్టులో హాజరుపరిచారు. అంతకుముందు ఆసుపత్రి వద్దకు బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలివచ్చారు. సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కౌశిక్ రెడ్డిని పోలీసులు కార్యకర్తల నుంచి తప్పించి కోర్టుకు తరలించారు. ప్రశాంతంగా ఉన్నాం సార్. మీరు ఆగని చెప్పు సార్ మమ్మల్ని. రేవంత్ రెడ్డి సర్కార్ 20% కమిషన్ సర్కార్. నాగరాజు పైసలు పోలీస్ ఆఫీసర్ సర్కార్ కమిషన్ సర్కార్. ఇవి కమిషన్ సర్కార్. కాంగ్రెస్ పార్టీ సర్కార్ ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడలేదు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడలేదు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఆయన్ను కాజీపేట రైల్వే కోర్టులో హాజరుపరిచారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. అశోక్, వరంగల్ ఎంజీ ఆసుపత్రిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి వైద్య పరీక్షలు పూర్తయినట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? వరంగల్లో పైడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ అనేది ఉధృత వాతావరణం నెలకొంది. ఉదయం నుండి పాడి కౌశిక్ రెడ్డి అరెస్టు పైనే వరంగల్ రాజకీయం అంతా చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో వరంగల్ ఎంజీ ఆసుపత్రిలో కొద్దిసేపు క్రితమే వైద్య పరీక్షలు నిర్వహించి పంపించారు. ఎంజీ ఆసుపత్రికి కూడా చాలా మంది మన టీఆర్ఎస్ పార్టీ నేతలు వచ్చేసి ఉధృత వాతావరణం నెలకొనడంలో అక్కడ కౌశిక్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారని, దీనికి వ్యతిరేకంగానే నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలోనే కాజీపేట్ రైల్వే కోర్టు కూడా తరలించారు. అక్కడ జడ్జి ఇచ్చే నివేదిక ప్రకారం వారిని రిమాండ్ తరలించే అవకాశాలు ఉన్నాయి. ఏ కోర్టుకు పంపించారు అనేది ఇంకా తెలియదు. తాజా సమాచారం మళ్ళీ వచ్చి చెప్తాను విజయ్. అశోక్, అంతకుముందు ఆసుపత్రి వద్దకు అయితే బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలి వచ్చిన నేపథ్యంలో అక్కడ పోలీసులు ఎలాంటి ఏర్పాటు చేశారు? ఇప్పుడు ఇంకా బీఆర్ఎస్ శ్రేణులు పోలీస్ స్టేషన్ ముందే ఉన్నారా? దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? ప్రస్తుతం అయితే పోలీస్ స్టేషన్ ముందు లేరు విజయ్. పార్టీ కౌశిక్ తీసుకొచ్చిన సమయంలోనే ఉదయం మాత్రం భారీ ఎత్తున వచ్చారు. ఇటు బీఆర్ఎస్ శ్రేణులు రావడంతో ఇటు బీఆర్ఎస్ నేతలకు పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. తోపులాట కూడా జరిగింది. ఈ క్రమంలో కొంతమందిని అరెస్ట్ కూడా చేశారు. చేసిన వారిని కమిషనరేట్ పంపించినట్టు తెలుస్తుంది విజయ్. రైట్, మరి అలాగే బీఆర్ఎస్ శ్రేణులు కౌశిక్ రెడ్డి అరెస్ట్ పై ఏమంటున్నారు? కౌశిక్ రెడ్డికి రిమాండ్ విధించే అవకాశం కనిపిస్తుందా? దీనికి సంబంధించి బీఆర్ఎస్ శ్రేణులు ఏమంటున్నాయి? పక్కగా రిమాండ్ తరలించే అవకాశాలు ఉన్నది. బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం అక్రమంగా మాపై కేసులు పెడుతున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో బీఆర్ఎస్ నేతలపై అక్రమంగా కేసులు పెట్టేసి కుట్రపూతంగా ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారని చెప్పి అంటున్నారు. ప్రశాంతంగా ఉన్నాం సార్. మీరు